మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు తేలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై నేడు తుది తీర్పును వెలువరించబోతోంది. కాగా తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యామా సుందరం వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై నేడు తీర్పు రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తుది తీర్పు కూడా ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం లోపే సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా, లేకపోతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వస్తుందా అనేదే సంబంధించినటువంటి కోర్టు తీర్పు గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. గత కొంతకాలంగా చూసినట్లయితే పలు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా గెలిచి ఒక పార్టీకి సంబంధించిన సింబల్ మీద గెలిచి మరొక పార్టీని ఫిరాయించడం, అక్కడ ఉన్నటువంటి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనేదే ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలమైన విశ్వాసాన్ని కోల్పోతున్నారు అనేదే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి కోర్టులు కూడా ఒక తీర్పుని, నిర్ణయాన్ని ఖచ్చితంగా వెలువడితే రానున్న రోజుల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు ఇట్లాంటి పార్టీ ఫిరాయింపుని కొనసాగించకుండా ఉంటుందనేదే ప్రజలు పెద్ద ఎత్తున విశ్వసిస్తున్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల తీరుపై నేడు కోర్టు మాత్రం తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పుకు సంబంధించి అటు కాంగ్రెస్ లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ లో కావచ్చు, ఎలాంటి వెర్షన్, ఎలాంటి స్పందన ఉంది? అసలు పార్టీలు ఫిరాయించిన ఎవరినైనా అంటే పార్టీ పరంగా కొంతమందికి ప్రయోజనం చేకూరవచ్చు, కానీ ఇట్లా ఫిరాయింపులు అనేది సరైన విధానం కాదంటూ అనేక మంది రాజకీయవేత్తలు కూడా చెప్తున్నారు. రాను కూడా పార్టీలు ఫిరాయింపు విధానాన్ని ప్రోత్సహించినట్లయితే నాణ్యత లేని రాజకీయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు చేసే విధానాలలో కొంత మార్పు ఉండకపోవచ్చు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ పద్మ. అంటే గతంలో కూడా, అంటే వేరే పార్టీలో విన్ అయిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో చేరిన వారు కూడా గతంలో ఉన్న నేపథ్యంలో సో అప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మరి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కావాలంటూ కూడా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేసిన నేపథ్యంలో మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ఘటనను? గతంలో వేసిన పిటిషన్ కానీ ఇప్పుడైనా వేసినటువంటి కానీ పార్టీ ఫిరాయింపు విషయాలకు సంబంధించి కోర్టు ఇచ్చే తీర్పుని గౌరవించాల్సిందే. వీరు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద వేయడం కూడా కరెక్ట్ ఏం కాదు. గతంలో వీళ్ళు కూడా పార్టీ ఫిరాయించారు. అలాంటి వాళ్ళకు కూడా అప్పుడు వీళ్ళు చేర్చుకోవాల్సింది లేకుండా అనేదే రాజకీయాల్లో చర్చ విషయం. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేల తీరుపై నేడు ఈ కోర్టు తీర్పు అయితే ఒక సంచలనం కానుంది పద్మ. అయితే ఇలా ఈ తీర్పును బట్టి ఇంకా నెక్స్ట్ ఏదైనా పార్టీ ద్వారా విన్ అయిన వాళ్ళు వేరే పార్టీలో మారడానికి ఒక క్వశ్చన్ మార్క్ కింద అయ్యే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అది ఆ విధంగా కొనసాగకుండా ఉండడం కొరకు కోర్టు తీర్పు అయితే ఇవ్వనుంది అనేది ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి. పార్టీలు ఇచ్చే కాంప్లైంట్ కాకుండా జనరల్ గానే అది అట్లా ఉండాలనేదే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద బీజేపీ కానీ, బీజేపీ మీద కాంగ్రెస్
టిఆర్ఎస్ మీద కాంగ్రెస్ బీజేపీ ఇట్లా ఇచ్చుకోవడం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి కొన్ని నిబంధనలకు లోబడి ఉంటే అది ప్రజాస్వామ్యంలోని ఉన్నటువంటి ఎన్నికకు కూడా గౌరవం ఉంటుందనేదే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. పద్మ. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గులాబీ అధినేత ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుదల అవసరాన్ని వివరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గులాబీ అధినేత ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుదల అవసరాన్ని వివరించేందుకు ఆయన ప్రయత్నించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఆగస్టు 6న కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఆ కార్యక్రమం ముగిశాక కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ. ఎట్టకేలకు మాజీ సీఎం కేసీఆర్ అయితే బయటికి వస్తున్నారు అనేది ఒక వార్త రావడంతో ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత సంబరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఆ బీసీ బిల్లు కోసం అయితే రాష్ట్రపతిని కలిసేందుకైతే ఆ ఢిల్లీ టూర్ కు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్. అదే విధంగా అంటే బీసీ నేతలతోటి ఆ యొక్క రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా గత ప్రభుత్వం మేము ఖచ్చితంగా బీసీల కోసం లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే కృషి చేస్తుంది. దీనికి ఇదే విధంగా గతంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు అమలుకై ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకైతే కలిసి పోరాటం చేసేందుకైతే బీజేపీ కేంద్రం మీద లేకుంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకైతే ఒక సన్నాహాలు అయితే చేస్తున్నాడు. కేసీఆర్ అయితే ఖచ్చితంగా ఢిల్లీ టూర్ లో వివిధ బీసీ నేతలతో అయితే రాష్ట్రపతిని కలిసేందుకైతే సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం. దీనికి సంబంధించి ముందుగానే కాంగ్రెస్ పార్టీ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఆగస్టు 6వ తేదీన మాత్రం ధర్నా చేసేందుకైతే పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గానికి 50 మంది చొప్పున పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేసేందుకైతే కేంద్రం మీద బీసీ బిల్లును ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ బీసీ బిల్లు ఖచ్చితంగా అమలు చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భావిస్తుంది. అదే విధంగా అయితే సాల్మాన్, ఒక బీసీ రిజర్వేషన్ బిల్లు అంశానికి సంబంధించి కలుస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఇంకా వేరే అంశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? మనం చూస్తున్నట్లయితే అంటే గతంలో ఇక్కడ రాష్ట్ర పార్టీలో కొంత కవిత గాని లేకుంటే కేటీఆర్ అదే విధంగా సీఎం రమేష్ కూడా కొంత బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నట్లయితే ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున దాన్ని ముందు పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా కవిత చేసిన వ్యాఖ్యలు కానీ లేకుంటే సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు కానీ రాష్ట్రపతిని కలిసిన తర్వాత లేకుంటే కేంద్ర మంత్రులను లేకుంటే బీజేపీ నేతలను ఎవరినైనా కలుస్తారా అని అయితే కొంత సమాచారం అయితే ఎలాంటిగా లేకుండా ఉన్నది. ఖచ్చితంగా ఒకవేళ ఈ యొక్క బీజేపీ తోటి పొత్తుల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఒకవేళ పొత్తులు పాటించే అవకాశం ఉందా లేదా ఎలాంటి విషయాల మీద ఎవరెవరిని కలుస్తారైతే కొంత ఆసక్తి అంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. అయితే అపాయింట్మెంట్ అసలు సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటే? ఎందుకంటే 6న
వీళ్ళ ధర్నా ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళది. మనం చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర అక్కడ పార్లమెంట్ లో ఉన్నాడు. ఖచ్చితంగా పార్లమెంటు ఎవరెవరిని కలిసేందుకైతే రవిచంద్ర కూడా బీసీ నేత కనుక ఖచ్చితంగా రాష్ట్రపతిని కలిసి లేకుంటే అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కేంద్ర మంత్రులను కూడా కలిసి, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, స్థానిక సంస్థల్లో 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనేది అయితే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క అంశం మీద లేకుంటే ఇరు పార్టీలు ఇక్కడ కొంత ఖచ్చితంగా ప్రజలను, బీసీ నేతలను, బీసీ ఓట్లను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా దానికంటే ముందే కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% ఖచ్చితంగా అమలు చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధంగా ఉంది. రాష్ట్రపతి ఆమోదంతో లేకుంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకైతే ఒత్తిడి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. అయితే కేసీఆర్ తో పాటు ఎవరెవరు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో బీసీ నేతలను కలుపుకొని ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అమలుకై ఖచ్చితంగా రాష్ట్రపతిని కలిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి 50 మంది చొప్పున జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకైతే సిద్ధపడుతుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా అంటే కేంద్రంలో బీజేపీ నేతలను కలిసేందుకు ఎవరెవరితోటి కలవడానికి లేకుంటే రాష్ట్రపతిని ఎవరెవరిని కలవడానికి ఖచ్చితంగా జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ యొక్క బీసీ నేతలు అంటే చరిష్మా ఉన్న నేతలతోటి ఖచ్చితంగా రాష్ట్రపతిని కలిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మనం ఇక్కడ కేటీఆర్ కూడా 10 ఉమ్మడి జిల్లాల్లో కలిసి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల మీద ఉమ్మడి జిల్లాలలో బహిరంగ సభలు లేకుంటే సమావేశాలు నిర్వహించేందుకైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుండే ఆ యొక్క సిద్ధపాటును అయితే ఖచ్చితంగా నెరవేర్చేందుకైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సిద్ధపడుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఇవాళ నుంచి ఆగస్టు 4 వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేడర్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పథకాలకు మరింత ప్రచారం లభిస్తుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రభుత్వ పనితీరు మిగిలిన ప్రజలకు సరిగా కనిపించకపోతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు అందని వర్గాలను విపక్షాలు ప్రభావితం చేసి ఈ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న పరిగి, ఆందోల్, ఖానాపూర్, వర్ధనపేట, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో తొలి విడతగా పాదయాత్రలు, శ్రమదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక అదే సమయంలో ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, లోకల్ బాడీ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు ఏ విధంగా వ్యూహాలు రచించాలి అనే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లా స్థాయి నాయకత్వం మరింత యాక్టివ్ కావడం, పార్టీ గ్రూప్ తగాదాలకు చెక్ పడే అవకాశం ఉండటంతో పాటు కేడర్ స్థాయిలో ఉత్తేజం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. పద్మ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చింతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 31వ తేదీన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆందోళ్, ఆర్మూర్, ఖానాపూర్ నియోజకవర్గం వరకు ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుంది. ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజు శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ రూపొందించింది.
యాత్రను సమన్వయం చేసేందుకు 5 సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్ ని కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏఐసిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జై బాపు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో శ్రమదానాలు చేయాలని, అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని కూడా ఏఐసిసి నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ఉదయాన్నే శ్రమదానం చేయడం, ఆ తర్వాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశం కావడం, అనంతరం నడక ప్రారంభించి రోజుకు 10 కిలోమీటర్లు తిరిగేలా షెడ్యూల్ ను రూపొందించారు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల్లోని ప్రజలతో మీనాక్షి నటరాజన్ మాట్లాడనున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు స్థితిగతులు ఆమె దృష్టికి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, అంటే ఈ పాదయాత్రలో ఎవరెవరు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ పాదయాత్రలో ముఖ్యంగా 5 ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్తో కలిసి నడిచే అవకాశం మనకు తెలుస్తుంది. పద్మ, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్యామ్. నెల్లూరు జిల్లాలో ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లతో పాటు కఠిన ఆంక్షలు విధించారు. హెలీప్యాడ్ ప్రాంతంలో కేవలం 10 మందికి మాత్రమే అనుమతినిస్తున్నట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. జగన్ ముందుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అనంతరం వైసీపీ నేత నల్లపురెడ్డి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించనున్నారు. ఇక పర్యటన నేపథ్యంలో జన సమీకరణకు అనుమతి లేదని, గ్యాదరింగ్స్ కు ప్రయత్నించవద్దని పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. అయితే నెల్లూరు జిల్లాలో మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగబోతోంది. ఏదైతే నెల్లూరులో సెంట్రల్ జైల్లో ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఆయన్ని కాసేపు తర్వాత కూడా ఆయన పరామర్శించబోతున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా నెల్లూరులోని జిల్లా జైలుకి సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ నుంచి జిల్లా సెంట్రల్ జైలు వద్దకు చేరుకుని కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయిన తర్వాత అక్కడ నుంచి మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ ఆయన్ని కూడా పరామర్శించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కాసేపట్లోనే నెల్లూరుకు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి పర్యటనకు ఆంక్షలు విధిస్తూ కొన్ని నిబంధనలు విధిస్తూ కూడా అనుమతులను అయితే పోలీసు యంత్రాంగం ఇచ్చింది. ఏదైతే నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద నుంచి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు ఎలాంటి బైక్ ర్యాలీలు కానీ ఎలాంటి ప్లకార్డులు ప్రదర్శించడం కానీ బ్యానర్లు వేయడం కానీ అనుమతించకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా పోలీసులు చెప్పారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు అదేవిధంగా ముఖ్యమైన కార్యకర్తలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. జన సమీకరణ చేయకుండా ఎక్కడి నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి
భారీ ఎత్తున జనాలు రాకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు రావడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ అంటే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనిపైన వైసీపీ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. కేవలం తమను అడ్డుకునేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ఆంక్షల వల్ల జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే అడ్డుకునే అవకాశం ఉందని చెప్పి వైసీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నాయి. అయితే జిల్లా సెంట్రల్ జైలు దగ్గర నుంచి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు దాదాపు 3 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు కూడా 10 వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు. అంటే హెలిప్యాడ్ దగ్గర నుంచి జిల్లా సెంట్రల్ జైలు వరకు అక్కడ 2 చోట్ల కూడా 10 మంది మాత్రమే ఉండాలి, 10 మంది కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పి పోలీసుల దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి మాత్రమే పర్మిషన్, అదేవిధంగా 100 మంది కంటే ఎక్కువ కూడా ఆ ఏరియాలో ఉండకూడదని చెప్పి సూచనలు వచ్చాయి. అయితే ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి అయితే వైసీపీ శ్రేణులు నెల్లూరు నగరానికి తరలి వస్తున్నట్లుగా తెలుస్తుంది. పల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో అయితే పోలీసుల బందోబస్తు పటిష్టంగా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉత్కంఠపూరితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగబోతోంది. మరి కాసేపట్లోనే ఆయన నెల్లూరుకు చేరుకుంటారు. ప్రత్యేకించి జగన్ పర్యటన అంటే ఓన్లీ జైల్లో ఉన్న కాకాని పరామర్శించడం లేదంటే నల్లపురెడ్డిని పరామర్శించడమే, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కోచంటారా? తప్పకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరులో 2 సార్లు వాయిదా పడింది. ఏదైతే మైన్స్ కి సంబంధించినటువంటి కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే 2.5 నెలల నుంచి కూడా జిల్లాకి సంబంధించి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అయితే ఆయన్ని పరామర్శించేందుకు 2 సార్లు జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉంది. అయితే పోలీసులు రకరకాల కారణాలు చెప్తున్నారు, ఆంక్షలు విధిస్తున్నారనే కారణం చూపించి 2 సార్లు కూడా వాయిదా వేసుకున్నారు. మరోవైపు తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన నివాసం పైన దాడి జరగడం, ఆ దాడి నేపథ్యంలో మరొకసారి ఇటు కాకానితో పాటు ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పరామర్శించాలని చెప్పి మొన్న అంటే గడిచినటువంటి గత నెల 27వ తారీఖునే నెల్లూరుకి రావాల్సి ఉండగా మరోసారి అంటే ఈ నెలలోనే మరోసారి రావాలనే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా వాయిదా పడింది. అయితే ఇవాళ వచ్చేటటువంటి సందర్భంలో అంటే కేవలం హెలిప్యాడ్ దగ్గర నుంచి జిల్లా జైలుకి మహా అయితే 100 మీటర్లు కూడా ఉండదు, అలాంటి ప్రదేశంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. అయితే అక్కడికి కూడా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ 2 పరామర్శలకి మాత్రమే అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ భారీ ఎత్తున ర్యాలీలు చేసినా అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి జన సమీకరణ చేసినా కూడా చర్యలు తప్పమంటూ ఒక పక్క పోలీసులు చెప్తున్నప్పటికీ అయితే జిల్లా జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చేటటువంటి మార్గం ప్రధాన మార్గం. ఈ ప్రధాన మార్గంలో మాత్రం వైసీపీ శ్రేణులు కనుక భారీగా వస్తే కొంత ఇబ్బందికర వాతావరణం అయితే తలెత్తే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం ఒకటే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత, ఆయన వచ్చినప్పుడు 100 మంది 10 మంది అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కూడా భారీ ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అభిమానులు వస్తారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఇవాళ కాసేపట్లో అంటే దాదాపు 11 గంటలకి ఇటు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సాగర్, జగన్ వెంట ఎంత మందికి మాత్రమే పర్మిషన్ ఉంది అసలు? అయితే ప్రస్తుతం జిల్లా జైలు దగ్గరికి మాత్రం దాదాపు 10 మందికి మాత్రమే అనుమతి అని చెప్పి చెప్తున్నారు. 10 మందికి మాత్రమే అనుమతి అని చెప్పి ఎవరైతే జైలుకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. హెలిప్యాడ్ వద్దకు 10 మంది, అదేవిధంగా అక్కడ నుంచి జిల్లా సెంట్రల్ జైలు వద్దకు మరో 10 మంది, అంటే మొత్తం మీద అక్కడ ఇక్కడ కలిపి 10 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పర్మిషన్, చుట్టూ 100 మంది కంటే ఎక్కువగా ఉండకూడదు అనేది పోలీసులు చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి నోటీసులు ఇచ్చినటువంటి ఇది. అయితే దాంతో పాటు ప్లకార్డులు, అంటే గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అటు గుంటూరు జిల్లాలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో రపరప అంటూ కొంత ప్లకార్డులు ప్రదర్శించినటువంటి విషయం తెలిసింది. అది తీవ్ర చర్చకి దారి తీసింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఎక్కడ కూడా ప్లకార్డులు ప్రదర్శించకూడదు, బ్యానర్లు వేయకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఫ్లెక్సీలు మాత్రం దాదాపు
అనేక ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం చెప్తూ సెంట్రల్ జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు అనేక చోట్ల అయితే ఫ్లెక్సీలు అయితే వెలిశాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా క్యాడర్ ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పటికే ఇళ్ల వద్ద అయితే నోటీసులు ఇచ్చారు. ప్రతి ప్రాంతం అంటే దాదాపు కూడల దగ్గర కూడా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు అనేక ప్రాంతాలని సిఐల పర్యవేక్షణలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రం నెల్లూరు జిల్లాలో కొనసాగితే కాసేపట్లో కొనసాగిన తర్వాత పరిస్థితి ఉత్కంఠభరితంగా అయితే ఉంది. అయితే ర్యాలీకి అనుమతి లేదని చెప్తున్నప్పటికీ కూడా పలు ప్రాంతాల నుంచి జనసందోహం అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ సాగర్. నెల్లూరు జిల్లాలో ఇవాళ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లతో పాటు కఠిన ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో కేవలం 10 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లుగా పోలీసులు అయితే స్పష్టం చేశారు. జగన్ ముందుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు. అనంతరం వైసీపీ నేత నల్లపరెడ్డి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించనున్నారు. ఇక పర్యటన నేపథ్యంలో జన సమీకరణకు అనుమతి లేదని, గ్యాదరింగ్స్ కు ప్రయత్నించవద్దని పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులైతే హెచ్చరించారు.